వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ పెన్షన్ల మిగిలిన జూలై నెల పెన్షన్ల బిల్లుల సమాచారం ఆగస్టు 7 మధ్యాహ్నం సమయానికైతే చూస్తున్నాం. పెన్షన్ బిల్లుల్లో కదలిక అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి జూలై 2వ తారీఖున అయితే 70% పెన్షన్లు జమ కావడం జరిగిందన్న సంగతి తెలిసిందే. అందులో 30% పెన్షన్లు అయితే ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి వాటి యొక్క స్టేటస్ కనుక పరిశీలిస్తే ఇప్పుడు దాదాపుగా ఆ 30% బిల్లులు, ముఖ్యంగా మనం చూసినట్లయితే రాయలసీమకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఇప్పుడు ఈక్యూబీర్లోకి అయితే పోతున్నాయి. వాటిలో కదలికైతే రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈక్యూబీర్లోకి పోయినటువంటి యొక్క బిల్లులు కనుక మనం పరిశీలించినట్లయితే ఆదోని పరిధిలోని బిల్లులు అయితే ఈక్యూబీర్లోకి పోయాయి. కళ్యాణదుర్గము, అదేవిధంగా పలమనేరు, సింగనమల, కర్నూలు, నంద్యాల, ఇక చిత్తూరు, తిరుపతి బిల్లులు కూడా అయితే ఈక్యూబీర్లోకి పోయాయి. వాటిలో ముఖ్యంగా కర్నూలు బిల్లులు అయితే ఈక్యూబీర్ దశను కూడా దాటి వాటికి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది. ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినటువంటి ఈ బిల్లులన్నీ కూడా ఈరోజు సాయంత్రానికైతే ఖచ్చితంగా పెన్షన్లుగా జమ అవుతాయని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం. తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్.